హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ రోజుటి వ్లాగ్లో నేను చూపించబోయేది మా ఇంటి కోసం డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన కొన్ని సరుకుల్ని చూపిస్తున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. అవన్నీ ఎలా సర్దుకుంటాను ఏంటి అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. మొత్తం ఎంత అయింది కూడా బిల్లు మీతో షేర్ చేస్తాను. ముందుగా నేను 3 బ్యాగులు అయితే వచ్చాయి. 2 నెలలకు సరిపోయేంతగా తీసుకొచ్చుకున్నాను. మాకు వెళ్ళటం కుదరదు, చాలా దూరం డిమార్ట్, అందుకే కొంచెం ఎక్కువగానే తెచ్చుకుంటాను. మాకు సరిపోయేంత తీసుకొచ్చుకుంటాను సరుకులు. ఫస్ట్గా నేను ఇంట్లోకి సరిపడే సరుకులను అయితే మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా సరుకులు ఇడ్లీ రవ్వ, పల్లీలు, నేనేమేమి సరుకులు తీసుకున్నానో అన్నీ షేర్ చేస్తున్నాను. పల్లీలు, ఇడ్లీ రవ్వ, వేయించిన శనగపప్పు, తర్వాత కందిపప్పు, మినపగుళ్ళు, బాస్మతి రైస్ ఎక్కువగానే తీసుకుంటాం. అప్పుడప్పుడు చేసుకోవడానికి మా వారికి చాలా ఇష్టం. అప్పుడప్పుడు తినబుద్ధి అవ్వనప్పుడు బాస్మతి రైస్తో పలావ్ చేస్తాను. తర్వాత నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి మేము ఎక్కువగా యూజ్ చేయము. ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు స్నాక్స్ లాగా వేయడానికి తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను. తర్వాత గోధుమ పిండి తీసుకున్నాను. ఎప్పుడు మేము ఆశీర్వాద్ గోధుమ పిండి ప్యాకెట్ తీసుకుంటాము, కానీ ఈసారి డిమార్ట్లో ట్రై చేద్దాం ఒకసారి అని కొంచెమే తీసుకున్నాను. ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. తర్వాత చక్కెర తీసుకున్నాను. చక్కెర కూడా మేము ఎక్కువ యూజ్ చేయము. అసలు టీ తాగం, మేము కాఫీ కూడా తాగం. చక్కెర అనేది యూజ్ చేయము. పాలు తాగితే మేము బెల్లం వేసుకొని తాగుతాము. కానీ చక్కెర ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు టీ కాఫీ పెట్టి ఇవ్వడానికి చక్కెర ఒక 1/2 kg వరకు తీసుకున్నాము. తర్వాత జీలకర్ర కూడా నార్మల్గా మేము ప్యాకెట్ తీసుకుంటాము. ఈసారి డీమార్ట్లో కొంచెం తీసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దామని. పల్లీలు అయితే రెండు ప్యాకెట్లుగా విడివిడిగా తీసుకున్నాను. తర్వాతే మా వారు ఎర్రకందిపప్పు తీసుకో ఎలా ఉంటుందో చూద్దాం, టేస్ట్ ఎప్పుడు తినలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం అంటే ఒక 1/2 kg వరకు ఏమితే ఎర్రకందిపప్పు తీసుకున్నాను. అది ఎలానో చేసి చూపిస్తాను మన ఛానల్లో, తప్పకుండా చూడండి. తర్వాత పెసలు తీసుకున్నాను 2 kg వరకు. పెసలు, దోశలు అంటే మా వారికి చాలా ఇష్టం. పెసరట్టు ఉప్మా అన్నా కూడా చాలా ఇష్టం. ఆ పెసలు నేను కొంచెం ఎండలో ఉంచి తర్వాత స్టోర్ చేస్తాను. అప్పుడు పెసలు అనేవి బాగా మనకి పురుగు అనేది రాదు, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలా వచ్చినట్టు అనిపించిన వెంటనే ఎండలో పెట్టేస్తే పురుగు అనేది రాదు. తర్వాత ఇంట్లోకి ఉపయోగపడే సరుకులు, సర్ఫ్, తర్వాత పసుపు, కారం, టిష్యూ పేపర్స్, డెటాల్స్ లిక్విడ్ కూడా తీసుకున్నాను, హ్యాండ్ వాష్కి బాగా పనికొస్తుందని. తర్వాత మైసూర్ శాండిల్ సోప్ వాడతాను. మేమైతే మైసూర్ శాండిల్ వాడతాం. మా వారైతే ఏ సోప్ అయినా వాడతారు. సోపులు ఏదైనా తీసుకొస్తారు. విమ్ లిక్విడ్తో పాటు విమ్ సోపులు కూడా తీసుకున్నాను నేను. విమ్ సోపులు అనేవి మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి తక్కువగా తీసుకున్నాను. తర్వాత పికిల్స్ కూడా తీసుకున్నాను. మ్యాంగో, టమాటా, ఆవాలు తీసుకున్నాను 2 ప్యాకెట్లు, మెంతులు, కోకోనట్ ఆయిల్. ఇవన్నీ సరుకులన్నీ డీమార్ట్లో ఒకేసారి ఉంటాయి కాబట్టి మేము అక్కడే తెచ్చుకుంటాం. ఎక్కువగా బాగుంటాయి చాలా. తర్వాత యాలకులు, పెన్నులు అన్నీ తీసుకుంటాం. తర్వాత డెటాల్ లిక్విడ్ కోసం స్ప్రే బాటిల్ కూడా తీసుకున్నాము. సోపులు వేసుకోవడానికి సోప్ బాక్స్ తీసుకున్నాము. ఈ స్నాక్స్ అన్నీ మా వారేస్తారు. నేనేమో ఈ సరుకులు తీసుకుంటా ఉంటాను, ప్యాక్ చేయించుకుంటా ఉంటాను. మా వారు ఈలోపు ఇవన్నీ చూసి స్నాక్స్ అన్నీ వేస్తూ ఉంటారు. స్నాక్స్ అన్నీ వేసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాను నేను, ఇన్ని స్నాక్స్ ఎందుకండి అంటే, బాగా స్నాక్స్ అయితే మేము బాగా తింటాము. సాయంత్రం 5కి అలా స్నాక్స్ తింటూ ఉంటాను. చెప్పులు కూడా తీసుకున్నాను. చాలా బాగా ఉన్నాయి చెప్పులు. 200 పడింది. చాలా ఫ్రీగా, సాఫ్ట్గా బాగున్నాయి. తర్వాత చాక్లెట్లు తీసుకున్నారు, డైరీ మిల్క్, ఇన్ని కప్స్ తీసుకున్నాము. మేము కొత్తగా ఇంట్లోకి వచ్చాం కదా, మాకు కప్పులు అనేవి లేవు. నాకు మ్యారేజ్కి గిఫ్ట్గా వచ్చినాయి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నా కానీ మర్చిపోతూ ఉన్నా.
ఈసారి తప్పకుండా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే, ప్రస్తుతానికి తీసుకో ఒకటి అని చెప్పారు, ఒక బాక్స్ తీసుకో అని చెప్పారు మా వారు. తీసుకున్నాను. తర్వాత 3 బ్యాగులు ఖాళీ అయిపోయాయి. చూడండి మా సరుకులన్నీ ఎలా ఉన్నాయో. అన్నీ వేస్ట్గా అయ్యి అయితే ఏమీ తెచ్చుకోమండి. అన్నీ మాకు సరిపడేవి ఎంత మాకు అంటే మాకు చాలా దూరం కదా, అందుకే ఒకేసారి సరుకులు తెచ్చుకుంటాము. తర్వాత నేను బాక్సెస్లో ఉన్న అన్నీ కొంచెం కొంచెం ఉంటాయి కదండి, అయితే మేము బాక్స్ మొత్తం అయితే నేను ఖాళీ చేయనండి, కొంచెమైనా ఉంచుతా. అలా ఉంచాలంట మా అమ్మ చెప్తుంది. మొత్తం ఫుల్గా ఉంచకుండా ఖాళీ అయ్యేటప్పుడు కొన్నైనా ఉంచుకోవాలి అని చెప్తారు. అలా ఉంచిన వాటిని తీసేసి నేను నీట్గా క్లీన్ చేసుకొని ఇలానే ప్రతి నెల నేను నీట్గా తుడుచుకొని వేసుకుంటాను. ఏదన్నా పురుగు వచ్చేలాగా ఉన్నా కూడా మనకి ఏమీ అవ్వదు, బాగుంటుంది. చూడండి, మనకి పప్పు కావాల్సిన ఆ పప్పులు వేసుకోవచ్చు నీట్గా తుడుచుకొని. ఏ బాక్స్ అయినా అంతేనండి, నీట్గా వాటిలో ఉన్న కొన్ని పప్పులన్నీ తీసేసి నీట్గా తుడుచుకొని వేసుకుంటే పురుగు అనేది రాదు, చాలా బాగుంటుంది కూడా. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అండి. నాకు మా అమ్మ సరుకులు తీసుకొస్తుంటే ఏదో అనుకునేదాన్ని. నేనైతే పెళ్ళి కాకముందు ఈ క్లిప్ కావాలి, ఇది కావాలి, స్టిక్కర్స్ కావాలి, నాకు అవి కావాలి ఈ కావాలి అని చూసేదాన్ని, కానీ ఎప్పుడు ఇంటికి సంబంధించినవి ఏది కొనేదాన్ని కాదు అసలు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ముందు క్లిప్స్ కంటే ఇంటి కోసం ఏది కొనాలి, ఏది ఉపయోగపడిద్ది అదే చూస్తాను ఎక్కువగా ముందుగా. నేనే కాదు, మ్యారేజ్ అయిన ప్రతి ఆడపిల్ల ఇలాగే ఆలోచిస్తుంది. పెళ్ళి కాకముందు ఆ క్లిప్స్ ఈ క్లిప్స్ అని చూస్తారు, మనకు కావాల్సినవి చూస్తారు, అంతేగాని మన ఇంటి కోసం చూడరు. మ్యారేజ్ అయిన తర్వాత మన ఇంటి కోసం చూస్తారు, అంతే కదా, ఏ ఆడపిల్లకైనా అంతే. మాది చాలా పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీని నేను మీకు కూడా పరిచయం చేస్తాను. జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసే ఉండవా. అందరు కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది కదండి. అందరు కలిసి మెలిసి ఉంటేనే ఆనందాల హరివిల్లు, అసలు సూపర్ ఉంటుందండి ఫ్యామిలీ. ఏ కష్టం వచ్చినా కానీ అందరూ ఉంటే బాగుంటుంది. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. మీకు ఆ జాయింట్ ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా అమ్మ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం కదా. ఎక్కువ సరుకులు తీసుకొస్తా ఉండేవాళ్ళు. ఈ సరుకులు ఎందుకు, ఆ సరుకులు ఎందుకు, ఎందుకు అనుకునేదాన్ని. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇన్ని సరుకులు ఎందుకు వస్తున్నాయా, నేను అప్పుడు గతం గురించి ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఇన్ని సరుకులు అందుకే తీసుకొస్తారేమో అనుకుంటా ఉండేదాన్ని. ఇన్ని సరుకులు అందుకే తీసుకొస్తారు అనుకుంటా ఆలోచిస్తే నవ్వొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకన్నీ కూడా నేను ఇలాగే డబ్బాలు తుడిచి పెట్టుకుంటా ఉంటానండి. పురుగు అనేది రాదు, 2 నెలల వరకైనా స్టోరేజ్ అనేది ఉంటుంది. మహాశివరాత్రికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ వీడియో తీశాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. తర్వాత మేము మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాము. అక్కడ కూడా మేము మా అత్తయ్య గారిని, మా మావయ్య గారిని కూడా చూపిస్తాను, మా మరిది గారిని, అందరినీ చూపిస్తాను తప్పకుండా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అన్నాను కదండి, అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. తర్వాత ఇవి ఇడ్లీ రవ్వ పోస్తున్నాను. డబ్బాకి ఎక్కువైనవి కొంచెం రబ్బర్ వేసేసి మనం పక్కన పెట్టేసామనుకో, మళ్ళీ ప్రస్తుతం మనం ఇప్పుడు వాడుకుంటాం కదా, అందులో యూజ్ చేయొచ్చు. ఇంతలోపు మనకి ప్యాకెట్లో మిగిలిపోయిందంతా అయిపోతుంది. తర్వాత డబ్బాల్లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు పురుగు అనేది రాదు. కొంతమంది అంటారు మాకు పెసలకి పురుగు వస్తుంది, పచ్చిశనగపప్పుకి పురుగు వస్తుంది అంటారు. మనం తెచ్చుకున్నప్పుడు పురుగు అనేది వస్తున్నప్పుడు ఎండలో పెట్టేసామనుకోండి, పురుగు అనేది రాదండి. చాలా నీట్గా ఉంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. నేను ఆ బాక్సెస్ కూడా ఎక్కడ కొన్నానని కామెంట్ బాక్స్లో అడుగుతారు కాబట్టి తప్పకుండా నేను చెప్తున్నాను. డీమార్ట్లో తీసుకున్నాను బాక్సెస్. ఒక్కొక్కటి వచ్చేసి 130 పడిందండి. 130 రూపాయలు ఒక బాక్సు. 2 కేజీలు పడుతుంది. 2 కేజీలు పట్టే బాక్సులే నేను తీసుకున్నాను. 130 రూపీస్ తీసుకున్నారు. చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. మేము కొత్తగా ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ బాక్సెస్ అనేవి తీసుకున్నాను. మా అత్తయ్య గారు కూడా వచ్చారు, అప్పుడు బాగా బాగున్నాయి అని చెప్పారు. చాలా బాగున్నాయి.
బాక్సెస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చేది ఆ బాక్సెసేనండి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను మ్యారేజ్ కాకముందు చాలా పెద్ద సరుకులే తీసుకొచ్చేవాళ్ళు మా ఇంట్లో అయితే. నేను అనుకునేదాన్ని ఇన్ని సరుకులు ఎందుకు అనుకునేదాన్ని. నాకు ఇప్పుడు ఇన్ని సరుకులు పడుతుంటే మాకొక్క ఫ్యామిలీకి ఇన్ని సరుకులు పడుతున్నాయి. వాళ్ళు 5 ఫ్యామిలీలు కలిసి ఉంటారు. 5 ఫ్యామిలీలకి చాలా సరుకులు పడతాయి కదా అని అనుకుంటా ఉంటాను. మా వారితో షేర్ చేస్తూ ఉంటాను. 5 ఫ్యామిలీలు కలిసి ఉండేవి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్కూళ్ళు చాలా బాగుంటుంది. నేను ఆ ఫ్యామిలీలో పెరిగి వచ్చాను కాబట్టి చాలా చాలా మిస్ అవుతున్నాను నేను జాయింట్ ఫ్యామిలీ. అలాగే కలిసి ఉంటేనే అందరూ చాలా బాగుంటుంది కదండి. తర్వాత పెసలు చూడండి, నేను ఉన్నవి కొన్ని మిగిలినవి అన్నవి తీసేసి నేను తుడిచేసి దాన్ని పోస్తున్నాను. కొత్తగా తీసుకొచ్చినవి పోస్తున్నాను. పాతవి ఏం చేస్తానంటే ఇప్పుడు వాడుతాను, నేను యూస్ చేస్తాను కదా టిఫిన్ కోసమని, అప్పుడు యూస్ చేస్తాను. అప్పుడు పురుగు అనేది రాదు, చాలా బాగుంటుంది కూడా. మీతో చాలా మంచి మంచి వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి త్రిపురాస్ కిచెన్ వ్లాగ్స్ ఛానల్ని. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. పెసర దోశలు చాలా బాగుంటాయి కదండి. పెసలు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మా వారికి చాలా ఇష్టము పెసలు దోశలు, పెసరట్టు ఉప్మా అంటే. మాకు కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి 2 కేజీలు అలా తీసుకొచ్చుకున్నాము. ఇంకా తర్వాత మేము మ్యారేజ్ అయిన తర్వాత 1.5 ఇయర్ వరకు మేము కలిసి ఉన్నాము. తర్వాత మా వారి ఆఫీస్ కోసమని హైదరాబాద్కి వచ్చేసాము. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళని చాలా మిస్ అయ్యాను. చాలా అంటే చాలా బాగుంటుంది కదా, అందరితో కలిసి వచ్చాను కదా. ఒక్కసారికి ఇక్కడ ఉండాలంటే నాకు చాలా చాలా మిస్ అయినట్లు అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చానంటే నాకు చాలా అంటే చాలా మిస్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎక్కువ మంది అక్కడ పిల్లలు అందరూ కలిసి ఉంటారు కదా, బాగుంటుంది ఫ్యామిలీ. తర్వాత నేను ఇడ్లీ రవ్వ పోస్తున్నాను. ఇడ్లీ రవ్వ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మాది కొంచెం రోడ్డు పక్కనగా తీసుకున్నారు మా వారు రెంట్కి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. డిస్టర్బెన్స్ వస్తే కొంచెం ప్లీజ్ ఏమనుకోకండి. అలాగే పప్స్ అన్నీ పోసుకొని నేను పప్పులు అన్నీ బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి స్టోరేజ్ బాక్సుల్లో స్టోరేజ్ చేసుకుంటే బాగుంటాయి. మీరు కూడా కావాలంటే తప్పకుండా తీసుకోవచ్చు. మనకి ఫ్లిప్కార్ట్లో, మీషోలో కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు బాక్సెస్. చాలా అంటే చాలా బాగున్నాయి కూడా. అన్నీ కూడా నాకు ఇప్పటి వరకు ఏది కూడా పురుగు అనేది రాలేదు కూడా. చాలా బాగున్నాయి, మీరు కూడా తీసుకోవచ్చు. తర్వాత నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ స్టోరేజ్ బాక్సులు చూసి కొన్ని తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా నేను ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ కూడా తీసుకొచ్చుకుంటాను టిఫిన్ కోసమని. తర్వాత శనగపిండి కొంచెంగా ఉంది, కొంచెం యాడ్ చేస్తున్నాను. మేము శనగపిండి ఎక్కువగా తినము, అంటే శనగపిండి ఎక్కువగా ఇష్టపడరు. అంటే పకోడీ అంటే నాకు చాలా ఇష్టం, బజ్జీలన్నా ఇష్టము. మాకు ఇక్కడ బజ్జీ మిర్చి అనేది దొరకట్లేదు, బజ్జీ మిర్చి దొరకదు, అందుకోసమని మేము యూజ్ చేయట్లేదు. పకోడీ అంటే ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటాం అంతే. తర్వాతకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు చేయొచ్చులే అని కొంచెం తీసుకొని ఉంచాము. తర్వాత నీట్గా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఏ పురుగు రాదండి, చాలా బాగుంటుంది. తుడుచుకొని పెట్టుకుంటే కందిపప్పు ఇవి కందిపప్పు కాదండి, పచ్చిశనగపప్పు. తాలింపులోకి ఇలాంటి
పూర్ణాలు ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది కదా ఫెస్టివల్స్ అప్పుడు అని తీసుకున్నాను. కేజీన్నర తీసుకున్నాను. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఇలా స్టోరేజ్ చేసుకొని అన్ని బాక్సుల్ని ఇలా నీట్గా సర్దుకుంటాను. సర్దేటప్పుడు కూడా కింద ఏమైనా దుమ్ము ఏమైనా ఉంటే అన్నీ నీట్గా క్లీన్ చేస్తాను, తుడిచేసి పెడతాను. బాక్సులన్నీ నింపేసి పెట్టేశాను. మనం చేతులు వాష్ చేసుకున్నప్పుడు నీట్గా వెట్ క్లాత్ పెట్టి కాకుండా ఏదైనా క్లాత్ పెట్టి తుడుచుకొని మనం పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి బాక్సెస్ అనేవి. చట్నీలు, సోపులు అన్నీ కూడా చూడండి నేను ఇలా నీట్గా అయితే సర్దుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ అండ్ షేర్.